హాయ్ అండి. దిస్ ఈజ్ చిరంజీవి ఫ్రమ్ కడప. ఈరోజు మనము ఒక ముఖ్యమైన అంశం పైన మనం ఈరోజు మాట్లాడుకుందాం. అదేంటంటే ఆర్థిక సంస్కరణలు లేదా ఎకానమిక్ రిఫార్మ్స్. 1991లో ఈ ఆర్థిక సంస్కరణలు అనేటివి మొదలయ్యాయి. అప్పట్లో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తున్న డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈ ఆర్థిక సంస్కరణను ప్రవేశపెట్టారు. ఐఎంఎఫ్ దగ్గరికి వెళ్ళి అప్పుడు ఆర్థిక సంక్షోభంలో భారతదేశం చాలా దీన పరిస్థితిలో ఉంది. దానికి ఈ ఆర్థిక సంస్కరణలకు ముఖ్య కారణాలు ఏంది, అప్పట్లో ఉండే పరిస్థితి ఏంది, అంటే 1991 ముందు పరిస్థితులు ఎలా ఉన్నాయి భారతదేశంలో, ఎందుకు మనము ఆర్థిక సంస్కరణను ప్రవేశపెట్టాలనుకున్నాం, ఇవన్నీ మనము నిశితంగా కూలంకృషంగా తెలుసుకుందాం, వివరణాత్మకంగా తెలుసుకుందాం. అందులో భాగంగా చూడండి, 1991 నాటి పరిస్థితులు ఎలా ఉందంటే ఆర్థిక సంక్షోభంలో భారత్ కూరుకుపోయింది. అలాగే పారిశ్రామిక వృద్ధి రేటు 1% మాత్రమే 1%కి వచ్చింది. పారిశ్రామిక వృద్ధి రేటు 1%కి వచ్చింది. ద్రవ్యోల్బణం అంటే ధరల యొక్క పెరుగుదల స్థితి 13% వచ్చింది. 13% అంటే ఎక్కువ ధరలు భారతదేశంలో మండిపోతున్నాయి. సో అది ఆనాటికి 13% ద్రవ్యోల్బణం ఉంది. కోశ లోటు 8% ఉంది. యాక్చువల్గా ఇది 3% ఉండాలి. 3% ఉంటే అది మన్నిక గల కోశ లోటు అంటారు. కానీ మనకు అప్పుడు 1991 నాటికి 8% కోశ లోటు ఉంది. గవర్నమెంట్ రుణాలు తెచ్చుకున్న రుణాల్లో జీడిపి వాటా 49.8% ఉంది. అప్పట్లో గవర్నమెంట్ రుణాలు తెచ్చుకుంటుంది. ఆ రుణాలు భారతదేశంలో ఖర్చు పెడుతుంది. ప్రణాళికలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. అలా తెచ్చుకున్న రుణాలలో దాదాపు జీడిపిలో 49.8% ఉంది. 49.8%. అలాగే గవర్నమెంట్ రుణాలలోనే విదేశీ దేశాలకు అంటే విదేశాలకు సంబంధించిన రుణాలు 23% వచ్చాయండి. 23% విదేశాల నుంచి మనము అప్పు తెచ్చుకున్నాం, అరువు తెచ్చుకున్నాం. ఆ అమౌంట్ కూడా మనం బాకీ పడ్డాం. సో అలాంటి పరిస్థితుల్లో భారతదేశం ఉంది. అలాగే కరెంటు ఖాతా లోటు జీడిపిలో 3.9% వచ్చేసింది. ఖాతా అనేది చాలా లోటులోకి వెళ్ళిపోయింది. సో అదేవిధంగా గల్ఫ్ సంక్షోభం రావడం వలన ఆయిల్ ధరలు పెరగడం జరిగింది. సో ఆయిల్ యొక్క ట్రాన్సాక్షన్ జరగడం లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో విదేశీ మారక ద్రవ్యాలు అంటే మనకు ఆర్బీఐ బ్యాంకులో విదేశీ మారక ద్రవ్యాలు నిలువ ఉంటుంది. ఆ నిలువ కూడా ఏమైపోయిందంటే తగ్గిపోతూ వస్తుంది. అది ఎంతవరకు వచ్చింది అంటే $1.2 బిలియన్ మాత్రం వచ్చేసి పడిపోయింది. $1.2 బిలియన్ మాత్రమే ఉన్నాయి. చాలా అధ్వాన స్థితిలో ఉంది ఆ 1991 నాటికి. ఇంకా ఏం చేయాలనో అర్థం కాక $7 బిలియన్ కోసం $7 బిలియన్ కోసం డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అప్పట్లో నూతన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు. సార్ వచ్చేసి ఐఎంఎఫ్ దగ్గర ఐబిఆర్డి దగ్గరికి రుణాల కోసం వెళ్ళారు. ఎంత రుణం కోసము? $7 బిలియన్ కోసం వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఈ ఐఎంఎఫ్ ఐబిఆర్డి ఏం సలహా ఇచ్చిందంటే, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మీరు వెళ్ళి మీ భారతదేశంలో ఆర్థిక సంస్కరణను పెట్టుబడి పెట్టండి, ఆర్థిక సంస్కరణను ప్రవేశపెట్టండి. అప్పుడు మేము ఇస్తాం, మీకు రుణం ఇస్తాం, $7 బిలియన్ మీకు రుణం ఇస్తామంటే వచ్చి భారతదేశంలో ఈ ఆర్థిక సంస్కరణలకు మొదలుపెట్టారు. ఈ ఆర్థిక సంస్కరణలు మొదలుపెట్టారు. సో ఇది ఐఎంఎఫ్ సలహా ప్రకారం భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయి. ఎవరి యొక్క సలహా మేరకు భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయి అంటే ఐఎంఎఫ్ ఐబిఆర్డి యొక్క సలహా మేరకు భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు అనేటివి మొదలయ్యాయి. అప్పుడు 1991 నాటి అంటే ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టక ముందు భారతదేశ ఆర్థిక పరిస్థితి ఏంది అంటే
ఇది కోశ లోటు పెరగడం వల్ల, లేకుంటే ద్రవ్యోల్బణం 13% రావడం వల్ల, లేకుంటే మనము రుణాలు జీడిపిలో 49.8% ఉండడం వల్ల, విదేశీ రుణాలు 23% ఉండడం వల్ల, ఇట్లా విదేశీ మారక ద్రవ్యాలు లేకపోవడం వల్ల ముఖ్య కారణం ఆర్థిక సంస్కరణలకు అతి ముఖ్య కారణము ఏంటంటే అతి ముఖ్య కారణం విదేశీ మారక ద్రవ్యాలు నిలువలు లేకపోవడం వల్ల. అంటే తక్షణ కారణం ఇది ఆర్థిక సంస్థలు ప్రవేశపెట్టిన కారణం తక్షణ కారణం ఏంటంటే విదేశీ మారక ద్రవ్య నిలువలు లేకపోవడం వలన మరియు ఆర్థిక సంక్షోభంలో కూరుకొని పోవడం వలన భారతదేశం. ఓకేనా? సో ఇవి ఆనాటి పరిస్థితులు. తర్వాత ఆర్థిక సంస్కరణలు పెట్టిన తర్వాత ఎలా ఉంది? 1991కి ముందు ఏ విధానం ఉంది? 1991 నుండి లేజ్ ఆఫ్ ఫెయిర్, 1990కి ముందు ఎల్పిక్యూ లైసెన్స్ పర్మిట్ కోటా ఉండే అనే సిద్ధాంతంలో ఉన్నది. లైసెన్స్ పర్మిట్ కోటా అంటారు. సో 1990కి ముందు అంటే విదేశీ సంస్కరణలు రాకముందు కింగ్ పిన్ విధానం అంటే ప్రభుత్వమే గవర్నమెంటే అన్ని ఇండస్ట్రీస్ పరిశ్రమలు స్థాపించడం, అవే మెయింటైన్ చేయడం అనే విధానంలో ఉంది. ప్రైవేటు వ్యక్తులకి ఎటువంటి తావు లేకుండా ఉండే విధానంలో ఉంది. దాన్ని మనం కింగ్ పిన్ విధానం అంటాం. 1990 నాటికి ముందు కింగ్ పిన్ విధానంలో ఉంది. అంటే పరిశ్రమలన్నీ కూడా గవర్నమెంటే మెయింటైన్ చేస్తూ వచ్చేది. 1991 నుండి లేజ్ ఆఫ్ ఫెయిర్ అంటారు. అంటే ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టినప్పటి నుంచి దాన్ని మనం ఏమంటామంటే లేజ్ ఆఫ్ ఫెయిర్ విధానం అని అంటాం. లేజ్ ఆఫ్ ఫెయిర్ విధానం అంటే ప్రైవేట్ వ్యక్తులకు కూడా మనం ఛాన్స్ ఇవ్వడం, ఇవన్నీ ప్రపంచీకరణ, ఇది గ్లోబలైజేషన్, ప్రైవేటీకరణ చేయడం వలన సో మనం ఏం చేస్తామంటే వాళ్ళకి ఫెయిర్గా అంటే ప్రైవేట్ వ్యక్తులకి కొద్దిగా ఫెయిర్ చేయడం వలన వాళ్ళు విదేశీ పెట్టుబడులు పెట్టుకొని దేశంలో ఆర్థికంగా సంక్షోభం నుంచి బయటపడడానికి కోసం మనం తయారు చేసాం. తర్వాత 1991 ముందు ఎల్పిక్యూ లైసెన్స్ పర్మిట్ కోటా అంటారు. అప్పటి నుంచి 1991 నుంచి ఎల్పిజి అంటే లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ విధానము స్థాపించబడింది. సో ఈ ఆర్థిక సంస్కరణను 2 దశలుగా ఇంప్లిమెంట్ చేశారండి. 1990 దశకంలో మొదటి తరం ఆర్థిక సంస్కరణలు అంటారు. 2000 దశకంలో రెండవ తరం ఆర్థిక సంస్కరణలు అంటారు. నెక్స్ట్ మనము ఒక మంచి ప్రపంచీకరణ గురించి తెలుసుకుందాం. అంటే దాన్నే గ్లోబలైజేషన్ అంటారు. ఏంది ప్రపంచీకరణ అంటే ఏంది అనేది తెలుసుకుందాం. ఒక ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మిళితం చేయడాన్ని మనము ప్రపంచీకరణం అంటారు. ఒక ఆర్థిక వ్యవస్థని మనము ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మిళితం చేయడం. అలాగే ఇంకా ప్రపంచీకరణ అంటే ఏమంటారంటే ఒక ఆర్థిక వ్యవస్థ ద్వారాలను ప్రపంచ దేశాలకు తెరవడాన్ని ప్రపంచీకరణ అంటారు. ఒక ఆర్థిక వ్యవస్థ ద్వారాలని మనము ప్రపంచీకరణ కోసం తెరవడాన్ని మనము ప్రపంచీకరణం అంటాం. అంటే ప్రపంచంలో అంటే ప్రైవేట్ వ్యక్తుల పెట్టుబడుల కోసం, విదేశీ వ్యక్తుల పెట్టుబడుల కోసం మన ఆర్థిక వ్యవస్థను తెరిస్తే వాళ్ళు వచ్చి మన పెట్టుబడులు పెట్టుకుంటారు. ఆ పెట్టుబడులు పెట్టుకొని మన భారతదేశంలో కూడా పన్నులు అలాంటివి కట్టడం వలన భారతదేశంలో ఆర్థికంగా ఎదిగడానికి ఛాన్స్ ఉంటుందని అది ఆర్థిక వ్యవస్థ ప్రపంచీకరణ అంటే ఒక ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోకి మిళితం చేయడాన్ని, లేకుంటే ఒక ఆర్థిక వ్యవస్థ ద్వారాలని ప్రపంచం యొక్క పెట్టుబడుల కోసం తెరవడాన్ని మనము ప్రపంచీకరణ అని అంటారు. ఇందులో ఒక ఆర్థిక వ్యవస్థ నుంచి వస్తు సేవలు అనేటివి మరొక ఆర్థిక వ్యవస్థలోకి వెళ్ళే విధానాన్ని ప్రపంచీకరణ అంటారు. ఒక ఆర్థిక వ్యవస్థ నుంచి వస్తు సేవలు మరొక ఆర్థిక వ్యవస్థలోకి చేరేదాన్ని మనం ఏమంటామంటే వస్తు సేవలు అంటాం.
అలాగే ఒక దేశం నుండి మరో దేశానికి మూలధనము స్వేచ్ఛగా తరలడాన్ని మనం ఏమంటామంటే ప్రపంచీకరణ కూడా అనవచ్చు. అలాగే ప్రపంచీకరణలో 4 అంశాలు, ముఖ్యమైన 4 అంశాలు. ఒకటి, ఒక దేశం నుంచి లేకుంటే ఒక ఆర్థిక వ్యవస్థ నుంచి మరొక ఆర్థిక వ్యవస్థలోకి వస్తు సేవలు పోయే విధానాన్ని కూడా ప్రపంచీకరణ అంటారు. అలాగే ఒక దేశం నుంచి లేదా ఒక ఆర్థిక వ్యవస్థ నుంచి మరో దేశానికి మూలధనం యొక్క స్వేచ్ఛగా తరలడాన్ని మనము ప్రపంచీకరణ అంటాము. అలాగే ఒక ఆర్థిక వ్యవస్థ లేదా ఒక దేశం నుంచి సాంకేతిక పరిజ్ఞానం కూడా స్వేచ్ఛగా తరలడాన్ని మనము ప్రపంచీకరణ అని అంటాము. అలాగే ప్రపంచీకరణలో ఒక దేశం లేదా ఒక ఆర్థిక వ్యవస్థ నుంచి మరో దేశం లేక మరో ఆర్థిక వ్యవస్థలకి శ్రామికులు కూడా స్వేచ్ఛగా తరలడాన్ని మనం ఏమంటామంటే దీన్ని కూడా ప్రపంచీకరణ అంటాం. ఇందులో 4 అంశాల్లో ఈ 4వ అంశమైన శ్రామికులు స్వేచ్ఛగా తరలే విధానం అది అభివృద్ధి చెందుతున్న దేశాలకు అది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మానవ వనరులు కలిగిన మన భారతదేశం లాంటివి శ్రామికులు అనేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉండరు. అంటే మానవ వనరులు ఎక్కువ ఉన్నాయి మన భారతదేశంలో. కానీ ఈ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏం చేసిందంటే ఆ 4వ అంశాన్ని, ఆ శ్రామికులు ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి తరలే విధానాన్ని నెగ్లెక్ట్ చేయడం వలన మనలాంటి దేశాలు ఆర్థికంగా ఇంకా వెనుకబడే ఉంది, అభివృద్ధి చెందుతున్న దేశం లాగానే ఉంది. మిగతావన్నీ కూడా వస్తు సేవలు, మూలధనము, సాంకేతిక పరిజ్ఞానం పైన ఎక్కువ దృష్టి పెట్టి వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకొని ప్రపంచ ఆర్థిక వ్యవస్థ డెవలప్ అవుతున్నాయి. డెవలప్ అయిన కంట్రీలు ఉన్నాయి, అమెరికా కావచ్చు, జర్మనీ కావచ్చు, రష్యా కావచ్చు, జపాన్ కావచ్చు. ఇవన్నీ కూడా వీటి మీదనే ఎక్కువ మూలధనం మీద, సాంకేతిక పరిజ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు మాత్రం శ్రామికులమైన ఆధారపడి ఉంటుంది, మానవ వనరులపైన ఆధారపడి ఉంటుంది. ఈ ప్రపంచీకరణ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్లోబల్ విలేజ్ని స్థాపించాలి. అంటే గ్లోబల్ విలేజ్ని స్థాపించాలని ఈ ప్రపంచీకరణ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ప్రపంచంలో ఎక్కడైనా పెట్టుబడులు పెట్టుకొని ఎక్కడైనా మనము స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవాలి. దాన్ని మనము వసుదైక గ్రామం అని కూడా అంటారు. తెలుగులో అయితే వసుదైక గ్రామం అని అంటారు. సో ఇది ప్రపంచీకరణ యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే భారత్లో ఆర్థిక సంస్కరణలు, ఎలాంటి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారంటే పారిశ్రామిక ఆర్థిక సంస్కరణలు, విదేశీ వ్యాపార ఆర్థిక సంస్కరణలు, బ్యాంకింగ్ సంస్కరణలు, అలాగే బీమా సంస్కరణలు, పన్ను సంస్కరణలు, ప్రభుత్వ వ్యయ లేదా కోశపరమైన సంస్కరణలు భారత ఆర్థిక సంస్కరణలో ముఖ్యం. ఈ 5-6 అంశాలు భారత ఆర్థిక సంస్కరణలకు దేంట్లో ఈ ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు భారతదేశంలో అంటే పారిశ్రామిక రంగంలో ఈ సంస్కరణలు తీసుకొచ్చారు, విదేశీ వ్యాపారంలో సంస్కరణలు తీసుకొచ్చారు, బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చారు, బీమా, పన్ను, ప్రభుత్వ వ్యయ కోశపరమైన విధానాల్లో కూడా ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. నెక్స్ట్ మనం ఏం చేసుకున్నామంటే 1991 నాటి పారిశ్రామిక తీర్మానం గురించి తెలుసుకుందాం. అందులో భాగంగా ప్రైవేటైజేషన్, అదేవిధంగా లిబరలైజేషన్ గురించి మనం నీట్గా చేస్తాం. 19వ తీర్మానంలో ఎలాంటి వ్యవస్థ ఉండేదంటే 19వ తీర్మానం తర్వాత ఆ తీర్మానం ఏం జరిగింది అంటే మనం బ్రీఫ్గా ప్రైవేట్ పెట్టుబడులకు సరళీకృతం చేయడం, అంటే పెట్టుబడులను సరళీకృతం చేయడం. అంతకుముందు ప్రభుత్వ విధానంలో ఉండే సంస్థలను తగ్గించుకుంటా పోయి వాటంటే కూడా ప్రైవేటీకరణ చేయడం. అలాగే ఏవైనా కాయలాబడ్డ కంపెనీలు ఉంటే, పరిశ్రమలు ఉంటే వాటిని మూతవేసే దానికోసం కొన్ని కమిటీలు వేసి లైసెన్స్ ఇంతకుముందు లైసెన్స్ ద్వారా కంపెనీలు పెట్టేవాళ్ళు, ఆ లైసెన్స్ను రద్దు చేసేసి కొత్తగా కొన్ని ఈ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ తీసుకొచ్చారు. అవి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.